హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆల్ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేసుకుంటున్నాము. సో అది చేసుకునే ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ యాపిల్, యాపిల్, పొమోగ్రానేట్స్, ఆరెంజ్ పీస్ పెట్టుకున్నాము కట్ చేసి. ఈ గ్రేప్స్ కూడా అవి పీసెస్ ఇలా చేయాలి చూసుకోండి. ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు బాయిల్ చేసుకుంటున్నాము. అందులో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మరుగుతుండగానే 2 గ్లాసెస్ వేసుకున్నాము. ఇవి మరుగుతూ ఉండాలి. మరిగిన తర్వాత మిక్సర్ వేసుకుంటాము. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ 5 స్పూన్స్ వేసుకొని అందులో కాచి చల్లార్చిన మిల్క్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుంటున్నాం కదా పాలు మరిగేలా చూసుకొని అందులో ఇది కలుపుకోవాలి. ఇది మరిగిపోయాయి. ఇందులో ఫస్ట్ మనం ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్ వేసుకున్నాము. అది కూడా కలిసిపోయింది బాగా. ఇవి మరిగిపోయినట్లే. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా చల్లటి పాలతోని, ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి ఉండలు లేకుండా. నేను సిమ్లో పెట్టే కలుపుతున్నాను. అది వేసినంత సేపు కూడా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు పడుతుంది. వేస్తూనే థిక్నెస్ వచ్చేస్తుంది. చూసారా, అప్పుడే థిక్ అయిపోయింది. 5 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి. తిప్పుతూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే వరకుని. థిక్నెస్ వచ్చింది. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అయితే దించేసాం కదా, చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఫ్రూట్స్ అన్నీ ఇందులోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. గ్రీన్ యాపిల్, యాపిల్ పీసెస్, పొమోగ్రానేట్స్, ఇలా ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన ఇష్టం. మా దగ్గర ఉన్నవి మేము వేస్తున్నాము. గ్రేప్స్ అండి, ముందే తోక తీసేసి పెట్టుకున్న గ్రేప్స్ ఇవి. వేసుకోవాలి. నెక్స్ట్ ఆరెంజెస్ కట్ చేసి పెట్టుకున్నాము, అవి కూడా వేసేస్తున్నాను. రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హెల్దీ కూడా, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా. ఫ్రూట్స్ నార్మల్గా దొరికితే పిల్లలు తినరు. ఈ విధంగా చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. అమ్మ చేతి వంటని ఒక అమ్మాయి చేస్తుంది. బాగా ఫ్రూట్స్ అన్నీ కలిసినంత వరకు మిక్స్ చేయాలండి. ఇది పిండి పెట్టుకోవచ్చు.
ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాక్స్లో తీసుకొని బాగా వచ్చింది, బాగా కనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకున్నాను. తీసుకుందామండి, త్వరగా చల్లగా అవుతుంది. ఓకే అండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇది తీసుకున్నాను, ఇప్పుడు రెడీ అయిపోయి ఉంటుంది. రెడీ అయిపోయిందండి, చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఫ్రూట్స్ పెట్టినప్పుడు వాళ్ళు అసలు ఇష్టపడి తినరు. ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెల్దీ. తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి. ఆల్ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.